అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీహార్ కా షేర్ నితీష్ కుమార్ మరొక రికార్డు సృష్టించబోతున్నారా? 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారా? ఎన్డీఏ చర్చల్లో తేలిందేంటి? అటు కేబినెట్ షేరింగ్ లో ఎవరికంతా? ఇప్పుడు ఇవే అంశాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయం క్రియేట్ చేసింది. 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకుని గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను క్లీన్ స్వీప్ చేసేసింది ఎన్డీఏ కూటమి. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తే జేడీయూ 85 సీట్లతో విజయ దుందుబి మోగించింది. ఇదిలా ఉంటే 18వ బీహార్ అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 17వ అసెంబ్లీ రద్దుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత నితీష్ కుమార్ తన రాజీనామాను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు సమర్పిస్తారు. దీంతో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్టు గవర్నర్ కు సమాచారం ఇవ్వనున్నారు. దాదాపు నితీష్ కుమారే మరోసారి సీఎం పీఠం ఎక్కనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ షెడ్యూల్ చూసుకుని నవంబర్ 19, 20వ తేదీల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఇప్పటికే పాట్నాలోని గాంధీ మైదానంలో సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక కేబినెట్ కూర్పుపై ఇప్పటికే చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏ ప్రతిపాదించినట్టు చెబుతున్న ఫార్ములా ప్రకారం బీజేపీకి కేబినెట్ లో సింహభాగం వాటా దక్కనుంది. 15 నుంచి 16 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. జేడీయూకు 14 మంత్రి పదవుల వరకు దక్కొచ్చు. చిరాగ్ పాస్వాన్, ఎల్జేపీకి 3 మంత్రి పదవులు, జితిన్ రామ్ మాంఘీ సారథ్యంలోని హెచ్ఐఎంకు 1, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ఎం కూడా 1 మంత్రి పదవి దక్కే వీలుంది. మొత్తంగా ఇటు సీఎం గా ఎవరు ప్రమాణం చేస్తారో, అటు కేబినెట్ లో ఎవరి షేరింగ్ ఎంత అన్న విషయాలపై ఇవాళ రేపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.